విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పాలిట దేవుడని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు అన్నారు. గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో పెండింగ్లో పెట్టిన 1,388 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన ఘనత నారా లోకేష్కే దక్కుతుంది అన్నారు. త్వరలో 3వ విడతలో మరో 400 కోట్లు విడుదల చేయడానికి సన్నాహాలు కూడా సిద్ధం చేశారని చెప్పారు. వివిధ కళాశాలలో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థులను సర్టిఫికెట్లను అందజేశారని రాయపాటి అమృతరావు అన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,388 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ. ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా, తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అదే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు యాజమాన్యాన్ని చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు.